ఒకసారి ఈ వీడియో చూడండి. ఇందిట్లో ఏంటంటే ఇది సేమ్ క్యాన్వా లాగానే ఉంటది. ఈ యాప్ నేమ్ ఏంటంటే అడాప్ ఎక్స్‌ప్రెస్ అనమాట. ఇందిట్లో డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లేట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇన్విటేషన్స్‌కి గానీ, బర్త్‌డే పార్టీస్‌కి ఇన్విటేషన్ గానీ, మ్యారేజెస్ గానీ, వాలంటైన్స్ డే గానీ ప్రతి దానికి ఇందిట్లో ముందుగానే ప్రిపేర్ చేసేసి పెట్టేసిన టెంప్లేట్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్, వీడియోస్ అలాగే అసలు చాలా అంటే చాలా వేలల్లో అనే టెంప్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సోషల్ మీడియా యాడ్స్ అలాగే రన్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో యాడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్లాగా ఏది కావాలంటే పోస్టర్ గానీ, బిజినెస్‌కి కావాల్సిన ప్రతి పోస్టర్ కూడా ఇందుట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇది ఏంటంటే మనకి ఎయిర్‌టెల్ వాళ్ళు చూడండి ఇక్కడ చాలా అంటే చాలా అని ఉన్నాయి. ఇక్కడ వీడియోస్, ఫోటోస్ ఇదిగో చూడండి. ఇన్‌స్టాగ్రామ్ పోస్టు, వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, అలాగే ఫేస్‌బుక్ పోస్ట్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ గానీ, యూట్యూబ్ వీడియోస్ గానీ, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ కూడా చేసుకోవచ్చనమాట. అందుకని ఇదేంటంటే ఎయిర్‌టెల్ వాళ్ళు మా ఏ జీ ఎయిర్‌టెల్ వాళ్ళు ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళకేంటంటే ఇది ఫ్రీగా ఇస్తున్నారనమాట. ఇది అసలు మంత్లీ 12 మంత్స్‌కి 4000 అనేది పే చేయాలి. మామూలుగా ఈ యాప్ యూజ్ చేయాలంటే ఆ 4000 పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళకి. దీన్ని ఎలాగా యాక్సెస్ చేసుకోవాలో మనం ఈ వీడియోస్‌లో చూద్దామనమాట. 12 మంత్స్ ఇది టోటల్‌గా అన్నీ ప్రీమియంగా ఉన్న ప్రతి టెంప్లేట్ ఏంటి, ప్రతి వీడియో ఏంటి, యానిమేషన్స్ ఏంటి ప్రతీది మనకి చాలా అదే ఫ్రీగానే వస్తుందనమాట. చాలా బాగున్నాయి అన్నీ. ఇప్పుడు దీన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఎయిర్‌టెల్ థాంక్స్ అనే యాప్ ఓపెన్ చేయండి. ఇందిట్లో రైట్ సైడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! అడాప్ ఎక్స్‌ప్రెస్ అని దాని దగ్గర క్లెయిమ్ నౌ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇట్లా వస్తదనమాట. ఇట్లా వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఎన్ని మంత్స్‌కి ఫ్రీగా వస్తుందో, ఎంత మనీ మనకు వర్త్ అవుతుందో చూసుకుని మొత్తం దీనిలో సింపుల్‌గా అందుట్లో ఉండే ఫీచర్స్ గురించి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అవన్నీ చూసుకున్న తర్వాత ప్రొసీడ్ అని చెప్పి క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. మీకు ఆల్రెడీ ఇందుట్లో నేను సైన్ ఇన్ అని ఉన్నాను కాబట్టి జస్ట్ ఈమెయిల్ నాకు గుర్తున్న పాస్వర్డ్ ఇచ్చేసాను. ఆహ్, డైరెక్ట్‌గా క్రియేట్ అయిపోయింది. డైరెక్ట్‌గా సైన్ ఇన్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఇందుట్లో ఏమడుగుతదంటే తర్వాత డీటెయిల్స్ అడుగుతదనమాట. పాస్వర్డ్ ఇవ్వాలి. మొత్తం పాస్వర్డ్ అంటే కరెక్ట్‌గా ఉంటేనే ఇది మనకి అలో చేస్తది. లేకపోతే ఇన్‌కరెక్ట్ పాస్వర్డ్ అని చూపిస్తది. సైన్ ఇన్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వాలి. లేకపోతే క్రియేట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు చూడండి ఇందుట్లో ఫుల్ నేము, లాస్ట్ నేము, అలాగే మంత్, మీరు పుట్టిన మంత్, అలాగే ఇయర్ ఇచ్చేసి మనము క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే సరిపోతదనమాట. ఫస్ట్ ఫుల్ నేము, నా ఫుల్ నేము, లాస్ట్ నేము, తర్వాత మంత్, అలాగే ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అంతా ఒకసారి చెక్ చేసుకుని. క్లిక్ చేసి లోడ్ అవుతుందనమాట. ఇట్లాగా అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోండి పాస్వర్డ్. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా స్టార్ట్ యూజింగ్ యువర్ అడాప్ ఎక్స్‌ప్రెస్ అని చెప్పేసి. ప్రీమియంది మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఎయిర్‌టెల్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది. ఇప్పుడు డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌కి నావిగేట్ అయ్యి అక్కడ అడాప్ ఎక్స్‌ప్రెస్ నా దగ్గర లేదు కాబట్టి దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోమని చెప్పి